తన తండ్రి రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంపై ఇప్పటికీ అనుమానాలున్నాయని జగన్ రెడ్డి తాజాగా చెప్పడం ఈ మొత్తం ఎపిసోడ్లో హైలైట్. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణంపై అనుమానాలున్నాయని ఒక్కసారి కూడా చెప్పలేదు. నాటి సంఘటనపై విచారణ జరిపించే ఆలోచన చెయ్యలేదు. రాజశేఖర్ రెడ్డి మరణం వల్ల ప్రజల్లో పెల్లుబికిన సానుభూతిని తన రాజకీయ పరమపద సోపానానికి వాడుకున్న జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే అన్నీ మరిచిపోయారు. పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో రాజశేఖర్ రెడ్డి పేరు కూడా ప్రస్తావనకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత హెలికాప్టర్ ప్రమాదం వెనుక కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హస్తం ఉందని కొంతకాలం, ఆ తర్వాత రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ హస్తం ఉందని మరికొంతకాలం ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. విచిత్రమేమిటంటే అవినీతి కేసులలో జైలు జీవితం అనుభవించిన జగన్ రెడ్డి బెయిల్ కోసం అదే సోనియా గాంధీని, అదే ముఖేష్ అంబానీని ఆశ్రయించారు. ముఖ్యమంత్రి అయ్యాక ఈ ఇరువురి గురించి ఎక్కడా ఎప్పుడూ ప్రస్తావించలేదు. పైగా ముఖేష్ అంబానీని, ఆయన కుమారుడు అనంత్ అంబానీని తన ఇంటికి ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశారు. ముఖేష్ అంబానీ కోరికను మన్నించి పరిమళ్ నత్వానీకి తమ పార్టీ తరపున రాజ్యసభ టికెట్ ఇచ్చి సత్కరించారు. దీన్ని బట్టి హెలికాప్టర్ ప్రమాదం తర్వాత జగన్ రెడ్డి చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని స్పష్టమవుతోంది. ఇంతకాలానికి మళ్లీ తండ్రి మరణంపై అనుమానాలున్నాయని చెబుతున్నారంటే శవరాజకీయాలకు మళ్లీ తెరలేస్తోందన్నమాట. ఇప్పుడు తాజాగా ఆయన చంద్రబాబుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక విషయం గమనించాలి. రాజారెడ్డి హత్య జరిగినప్పుడు ఆయనపై దాడి చేసిన వారిపై పగ తీర్చుకోవాలని భావించిన జగన్ రెడ్డి తన తండ్రి మరణం తర్వాత ఆరోపణలు ఎన్ని చేసినా పగా ప్రతీకారాల జోలికి పోకుండా ముఖ్యమంత్రి పదవి కోసం అర్రులు చాచారు. జనాల్లో సానుభూతి పెంపొందించి అదంతా తన రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడేలా జాగ్రత్త పడ్డారు. తాత మరణం నుంచి తండ్రి మరణం వరకు జగన్ రెడ్డిలో వచ్చిన మార్పు ఇదన్నమాట. ఎంతకాలం తరువాత ఇప్పుడు మళ్లీ చంద్రబాబుపై అనుమానాలున్నాయని చెప్పడం వల్ల ప్రయోజనమేమిటో జగన్కే తెలియాలి. తమ కుటుంబంలో జరిగిన 3 మరణాలను ప్రస్తావించడం ద్వారా మళ్లీ ప్రజల సానుభూతి పొందాలని జగన్ ప్రయత్నిస్తున్నారేమో తెలియదు గాని తమ కుటుంబ రక్త చరిత్రను ఆయనే బయటపెట్టుకున్నారు. రాజారెడ్డి ఎలాంటివారు, ఎన్ని నేరాలు చేశారు వంటి విషయాలను ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలు మరిచిపోయేలా రాజశేఖర్ రెడ్డి చేయగలిగారు. తమ కుటుంబానికి గౌరవ ప్రతిష్టలు లభించేలా కృషి చేశారు. రాజశేఖర్ రెడ్డి రాజకీయాలలో రాణించక ముందు రాజారెడ్డిని సాదాసీదా పాలెగాడిగానే ప్రజలు చూశారు. పులివెందుల వరకే అతని ప్రభావం ఉండేది. రాజశేఖర్ రెడ్డి రాజకీయాలలో అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ కుటుంబానికి ఉన్న ఫ్యాక్షన్ నేపథ్యాన్ని ప్రజలు మరిచిపోయారు. ఇప్పుడు పార్థసారథి రెడ్డి గురువారం నాడు ఏబిఎన్ డిబేట్లో చెప్పిన విషయాలతో వైఎస్ కుటుంబ నేపథ్యం మళ్లీ ప్రజల్లో చర్చకు వచ్చింది. తన తాత ఎలాంటివాడో ఇప్పటి ప్రజలకు తెలియడానికి జగన్ రెడ్డి కారకుడు కావడం గమనార్హం. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుటుంబం చిన్నాభిన్నమయ్యింది. కుటుంబ పెద్ద పోతే ఎంత పెద్ద కుటుంబమైనా ఇలా అయిపోతుందా అని ఆశ్చర్యపోవడం ప్రజల వంతయ్యింది. మధ్యలో రాజశేఖర్ రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. కుటుంబంలో అంతఃకలహాలు, ఆస్తి తగాదాలు పరాకాష్ఠకు చేరాయి. రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి అడకత్తెరలో పోకలా కొడుకు కుమార్తె మధ్య నలిగిపోతున్నారు. ఈ పరిస్థితికి జగన్ రెడ్డి కారణం కాదా? రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి చెందిన ఒకరిని ఇదే విషయమై ప్రశ్నించగా పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని చెబుతారని వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి స్థానంలో నేను ఉంటే ఆస్తంతా షర్మిలకిచ్చి ఉండేవాళ్లమని ఆయన అన్నారు. నిజానికి వైఎస్ కుటుంబానికి ప్రారంభంలో ఆస్తిపాస్తులు పెద్దగా లేవు. రాజారెడ్డి తండ్రి వెంకటరెడ్డి చాలా చిన్న రైతు.
రాజారెడ్డి ఫ్యాక్షన్ మార్గాన్ని ఎంచుకున్న తర్వాత వైఎస్ కుటుంబానికి ఆస్తులు సమకూరడం మొదలయ్యింది. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక జగన్ రెడ్డి విన్యాసాలు చూశాం. ఈ దేశ చరిత్రలోనే ఎవ్వరూ నిర్మించలేని విధంగా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. పేర్ల పార్థసారథి రెడ్డి చెబుతున్నట్టుగా రాజారెడ్డి కుటుంబం రక్తపు కూడు తిని పెరిగిందన్నమాట. బహుశా నాటి పాపాలే నేటి శాపాలుగా మారి రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని వేధిస్తున్నాయని భావించాలేమో.